అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, కనీసం వ్రతాన్ని ఆచరించకపోయినా వ్రతం యొక్క కథను ఎవరైతే వింటారో లేదా చదువుతారో అటువంటి వారికి చంద్రుని చూసిన దోషాలు, నీలాప నిందలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున ఈ కథను ఒక్కసారైనా సరే వినడం కానీ చదవడం కానీ చేయండి. కథను మొదలు పెడుతున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఖర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు నేను విఘ్నేశ్వరుని కథను ప్రారంభిస్తున్నాను. ఈ కథను నేను చెప్పినంత వరకు కూడా మీరందరూ కొడుతూ ఉండండి. వెనుక నేను మొదలు పెడుతున్నాను. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము, దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగెను. పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు. శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండును. కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ హృదయంలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు ఇవ్వండి అని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ముతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చినావు, నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు ఆ సర్వేశ్వరుడు. ఆ విధంగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. అయితే వినాయకుని జననం ఏ విధంగా జరిగింది చూద్దాము. కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది మన పార్వతీదేవి. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీమాత. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరివైనా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగింది. శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి బిడ్డను చూసి, నాథా, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనస్సు కరిగింది. తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డని బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు శివుడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న వారి యొక్క శిరస్సును తెమ్మని చెప్పాడు. ఆ పరివారము ముల్లోకాలు కూడా గాలించి వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతీదేవి ఎంతో ఆనందించింది. ఈ బాలుడు గజముఖం కలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా ఆ బాలుణ్ణి పెంచసాగింది. వినాయకునికి ఆధిపత్యం ఏ విధంగా వచ్చింది చూసుకుందాము. కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని వారు కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారులారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యమును దక్కుతుంది అని ఆ పరమేశ్వరుడు ఇద్దరు కుమారులకు చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిపై ఎక్కి బయలుదేరాడు.
గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని ఆ యొక్క తండ్రిని ఈ గజాననుడు వేడుకున్నాడు. అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేత్యుక్తాపు మాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సప్త నదుల యందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని ఆ కుమారునితో చెప్పాడు. ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతే ముందుగా స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు. ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించండి, అన్నగారికే విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని వేడుకున్నాడు. అంతటా పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇవ్వడం జరిగింది. అయితే చంద్రుని శాపం ఏ విధంగా దక్కింది మనము తెలుసుకుందాము. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాలు, పిండి వంటలు, పాలు, తేనె, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి కొన్ని చేత పట్టుకొని మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి భుక్తాయాసముతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు. మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్నటువంటి చంద్రుడి చూచి పకపకా నవ్వాడు. గణపతికి చాలా కోపం వచ్చి తన యొక్క దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడినటువంటి మచ్చ మనం ఇప్పుడు కూడా చంద్రునిలో చూస్తున్నాం కదా. ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట అనేది చిట్లింది. పాముతో బొజ్జకు కట్టుకట్టారు. కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడుననుకుంటున్న నిన్ను చూసిన వారందరికీ కూడా నీలాపనిందలు కలుగుతాయని ఆవేశంగా శపించింది ఆ జగన్మాత. పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. ఆ జగదాంబ పాదాల మీద పడి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత. దేవతలంతా అయోమయంతో కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండటం సాధ్యపడుతుందా? ఎవరికి ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించుకో తల్లి అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను, తెలుసుకొని మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలను శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా, అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా సరే నీలాప నిందలు తప్పవు అని హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించకపోవటం వలనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలయ్యారు అని మనకి అందరికీ కూడా తెలియచున్నది. అయితే ఈ ఋషిపత్నులకు నీలాప నిందలు ఏ విధంగా కలిగాయి మనము తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరికను తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించిన వారిని విడనారారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్లే వారికి అపనింద కలిగిందని దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారికి సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు. తర్వాత సమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందలు పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అతడిని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది. ఆ సింహం వద్ద గల
ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన యొక్క తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడు తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి పాల పాత్రలో చంద్రుణ్ణి చూడటం వల్లనే కలిగిందని తెలుసుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి సమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూసి దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. అహోరాత్రులు హోరాహోరీగా తలపడి 18 రోజుల యుద్ధం చేశాడు. తొదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే అని గ్రహించి నమస్కరించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమణిని అతనికి ఇచ్చాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణితో పాటు తన యొక్క కుమార్తెయగు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం అనేది చేయటం జరిగింది. అయితే ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుడిని చూసిన ఫలితంగా ఈ అపవాదు వచ్చినట్లు తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలజీ పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సుపై వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు అంటే కృష్ణుని కుమారుడు, అలాగే తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. ఇప్పుడు మనము పునః పూజను ప్రారంభిద్దాము. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఛత్రం ఆఛాదయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చామరం వీజయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సమస్త రాజోపచార భక్తోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. సర్వాభావే అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు క్షమా ప్రార్థన. ఆవాహనం న జానామి విసర్జకం, పూజార్చనం న జానామి క్షమ్యతాం గణనాయకాం, యస్యస్మత్యాచనామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రతీతస్సు ప్రసన్నో వరదో భవతు. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు వినాయకుని పద్యమును చూసుకుందాము. తొండము నీకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగ మ్రోయి గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్, కండుక గృజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయై యుండెడి పార్వతీ తనయవోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. తొలుత తన విఘ్నమస్తనచు దోర్జటి నందన నీకు మ్రొక్కిదన్. ఫలితము సేయ వయ్య నిను ప్రార్థన చేసద నీకదంతన. వలపతి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిపాలోకనాయక. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా, దలచితినే హేరంభుని దలచితి నా విఘ్నమునులు తొలగించుటకున్. అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను బ్రాలు చెరుకు రసంబుల్, నిటలాక్షు సగ్రతునకు బటుతరముగా విందు చేసి ప్రార్థింపు మదిన్. ఇప్పుడు అందరూ కూడా విఘ్నేశ్వరునికి మంగళాన్ని ఆచరించండి. మంగళ పద్యము.
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఒండ్రాళ్ళ మీదకు దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరగక తినుచు పొరలుగొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళ హారతిని జయమంగళం నిత్య శుభమంగళం శ్రీమూర్తి వంద్యునకు చిన్మయానందునకు భాషుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చలరేగ గన్నేరు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజించి నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఓం శ్రీ గణేశాయ నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః. ఇలాంటి మరెన్నో వ్రతాలను మీ అందరికీ అందిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.